హాయ్ ఫ్రెండ్స్, నేను కొంచెము ఏమనుకున్నాను అంటే ఇది కస్టమర్లతో నాకు కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ స్టిచ్చింగ్ అన్నీ అంటే మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. శారీ ఫాల్స్ అన్నీ నేనేం చేశాను, ఒక ఇంటి పక్కన ఒక ఆంటీ వేస్తుంది. తను చెప్పింది నాకు, నేను వేస్తానమ్మా ఫాల్స్ అని. నేను నమ్మలేదండి. అంటే మట్ట సన్నంగా వేయరు కదా అని నాకు నమ్మకం లేదు. నేను ఎవరికి అక్కడ ధర్మారంలో ఉన్నప్పుడు వేరే ఆంటీకి ఇచ్చేదాన్ని. అంటే చాలా బాగా మంచిగా ఫినిషింగ్ ఇచ్చి బాగా వేసేది. నేను ఎలా వేస్తానో తను కూడా అలా వేసేది. తనకి క్రాస్ తీయడం రాలేదండి. నేనేం చేశానంటే నేనే క్రాస్ తీసి తనకి ఇచ్చేదాన్ని. నేను 50 రూపీస్ తీసుకుంటాను ఫాల్స్ నాదే. తనకి 25 రూపీస్ ఇచ్చేదాన్ని. 25 రూపీస్ అంటే దాంట్లో ఫాల్స్ నేనే వాష్ చేసి తర్వాత క్రాస్లు తీసి నేనే ఇచ్చేదాన్ని. అందుకు 25 రూపీస్ ఇచ్చేదానండి. నాదే కష్టం ఎక్కువ ఉంది కదా. ఫాల్స్ మ్యాచింగ్ చూసుకోవాలి వాళ్ళు ఇచ్చినప్పుడు. క్రాస్లు అన్నీ తీయాల, మళ్ళీ ఫాల్స్ ఆరేసి దాన్ని బాగా నీట్గా పెట్టేసి మడత పెట్టేసి ఇవ్వాలి. తను ఊరినే వేసి ఇచ్చేదే కదా, అందుకు తను 25 తీసుకునేది. అలా వేసి ఇచ్చేదాన్ని. ఇక్కడికి వచ్చినాక గుంటకల్లికి నాకు ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు. కరెక్ట్గా వేయరన్నా నమ్మకం అండి. ఎక్కడో మంచిగా వేసేవాళ్ళు ఉంటారు. ఇంకా ఆ ఆంటీని అయితే అడుగుతూ ఉంది 2-3 సార్లు. సరే నేను ఒకసారి నా శారీనే ఇచ్చానండి. ఫస్ట్ నీట్గా వేయలేదు. ఇంకా నేనైతే వద్దనుకున్నాను. ఇదంతా ఇలా వేస్తే నా పేరు పోతుంది. డబ్బులేమో కానీ అక్కడ లాభం అయితే ఉంది, లేదని అనలేదు. కానీ డబ్బుల కన్నా ఫస్ట్ పేరు ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి పేరు మంచిగా కుడుతుంది అని అన్నామంటే, వచ్చిందంటే పేరు. ఇప్పుడు 10 మంది ఉంటారు. 10 మంది 100 మెంబర్స్ అనుకోండి. 100 మెంబర్స్లో మనకి 80 మెంబర్స్ బాగా కుట్టింది, 20 మెంబర్స్ బాగా కుట్టలేదని చెప్తారు. ఎక్కడైనా అది నిజము. ఎవరికైనా ఎంత బోటికైనా కూడా 20 మెంబర్స్కి అనేది ఫెయిల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ 80 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 20 మెంబర్స్ చెప్పారనుకో, ఒకవేళ లేదు తన దగ్గర పోయింటే సరిగ్గా కుట్టలేదు, బ్లౌజ్ బాగాలేదు అని చెప్పారనుకోండి, ఈ 80 మెంబర్స్ ఏం చేస్తారు? వీళ్ళకి సెట్ అయినాయి కదా, వీళ్ళు ఏమనుకుంటారు, మా బ్లౌజులు బాగా సెట్ అయినాయి, బాగా కుడుతుంది తను, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటారు. వాళ్ళకి సెట్ అయినాయో లేదో తర్వాత. కానీ నమ్మరండి. ఫస్ట్ వాళ్ళు చెప్పినది అది నిజమైనా కూడా, ఒకవేళ వాళ్ళకి సెట్ కాకుంటే అది నిజమైనా కూడా వాళ్ళు చెప్పిన మాట నమ్మరు. ఎందుకంటే వీళ్ళకి బాగా ఫినిషింగ్ బాగా వచ్చింది, వీళ్ళకి ఫిట్గా బాగున్నాయి కాబట్టి. ఆవిడ చెప్పిన అబద్ధం చెప్తుందిలే, ఊరిని లేనిపోని మాటలన్నీ చెప్తుంది అక్క మీద, బాగా కుడతారు తను, మాకు ఏమన్నా ఇబ్బంది వచ్చింటుంది ఎక్కడన్నా, అందుకోసం అలా చెప్తుందని అనుకుంటారు అన్నమాట. అందుకని ఫస్ట్ పేరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేరు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. పేరు తెచ్చుకోవడం అనేది చాలా మెయిన్. డబ్బులు చూసుకోవాకండి. ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇవ్వండి. తక్కువ ప్రైస్ అయినా పర్లేదు, స్టార్టింగ్లో అలవాటు చేసుకోండి. కస్టమర్లు ఏవేవైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో వాటన్నింటినీ పోగొట్టుకునేకి ప్రయత్నం చేయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయిన తర్వాత మనం ఇచ్చే ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాక మనం ఎంత ప్రైస్ చెప్పినా కస్టమర్ మన నుండి పక్కకు పోరండి. ఎంత చెప్పినా కూడా పక్కకు పోరు, మనతోనే కుట్టించుకుంటారు. ఎందుకంటే పక్కన పోయి కుట్టించుకుంటే బ్లౌజ్ చెడిపోతుంది, లైనింగ్ స్టిచ్చింగ్ కాస్ట్ అంతా పోతుంది. అది కాక ఇంకా టైలర్స్ చాలామంది ఏం చేస్తారంటే, అలా ఎవరైనా విసిగిచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకేం చేసిరు, మా దగ్గరకు రాద్దండి, మేము ఇట్లే కుట్టేది, వేరే సటాడము కుట్టించుకోండి అనే మాట చెప్పేస్తాను. ఆ మాట చెప్పడం కన్నా వాళ్ళకు కూడా మట్ట సన్నంగా కుట్టించే ప్రయత్నం చేసి ఆల్టరేషన్ చేసి ఇచ్చి వాళ్ళకు కూడా సరి చేసినాం అనుకోండి, మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళకు కూడా వాళ్ళ అనుకున్న సాటిస్ఫాక్షన్ చేసుకొని మంచిగానే బ్లౌజులు కుట్టించుకుంటారు. వాళ్ళు ఇచ్చే ప్రైస్కి మేము ఇలా కుట్టాలా అంటే తప్పదు. కొంచెం ఫస్ట్ కస్టమర్లకి అమౌంట్ అలవాటు చేసుకునేంత వరకు తప్పదు. కొన్ని రోజులు కష్టపడాలి. మనకి ఎక్స్పీరియన్స్ రాగా మిస్టేక్స్ అనేది పోతాయి. ఆ మిస్టేక్ ఎందుకు వచ్చింది అనేది అర్థమవుతుంది. ఆ మిస్టేక్ చేయకోకుండా ఫస్ట్ ఇచ్చిన బ్లౌజ్కి వస్తే సెకండ్ బ్లౌజ్కే మిస్టేక్ రాకుండా బాగా నీట్గా కుట్టిస్తాం. మనదేం ప్రాబ్లం ఉండదు అన్నమాట, కరెక్ట్గానే కుడతాం. అట్లని ఇప్పుడు నేను ఎంబ్రాయిడరీ మిషన్ అవన్నీ చేసుకోలేక ఆ ఆంటీకి చెప్పాను, ఇట్లా వేయాలా అంటే, ఇట్లా అంటే సరే అని తను మార్చుకొని ఇప్పుడు నాకు బాగా వేసిస్తుంది. ఫాల్స్లో అయితే నీట్గా ఉంది, ఫాల్స్లకి అయితే సెట్ అయ్యారు. ఇంకా ఇన్ని రోజులు బ్లౌజుల గురించి అయితే నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు అండి వేరే వాళ్ళకి ఇవ్వాలని. ఎందుకంటే నేను
తీసుకునేది ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా, 20 ఒక 15 ఎక్స్ట్రా తీసుకుంటాను నేను. ఇప్పుడు నాలాగా ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇచ్చి బయట కుట్టే వాళ్ళు ఏం చేస్తానంటే ఒక 100 రూపీస్ అన్నా ఎక్స్ట్రా తీసుకుంటానండి. మా ఏరియాతో పోలిస్తే నేను అడగొచ్చాను చాలామందిని. 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటే నేను ఎలా ఇవ్వగలను, మరి నా చేతి నుంచి పన్నట్టు అవుతుంది. అందుకని ఆలోచన చేశాను, అందరికి ఇచ్చి కుట్టాను. నేనే ఇప్పుడు 250 రూపీస్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. లైనింగ్ బ్లౌజ్ 200, ఇంతకుముందు అయితే 150నే తీసుకునేదానండి. ఇప్పుడు 200 తీసుకుంటున్నాను, 250 పెంచుకున్నాను. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, నాకు ఏమర్థమైంది అంటే బ్లౌజులు ఎవరికి ఇచ్చినా చెడగొడుతున్నారు, కాస్ట్ ఎక్కువగానే తీసుకుంటున్నారు. బోటిక్ మేడం నాకు ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకోవడానికి వచ్చాను. ఆ మేడంతో నాకు చెప్పారనమాట, నేను ఎంతకైతే నీకు కుట్టిస్తాను అని. కానీ నాకు అక్కడ ఏం బెనిఫిట్ ఏం లేదు, అట్లా నేను వద్దనుకున్నాను. వాళ్ళు ఫినిషింగ్ ఫిట్టింగ్ వేరే ఉంటుంది కదా. వాళ్ళు నేనేం చేశానంటే ఒక బ్లౌజ్ డిజైన్ పెడితే ఇంత, హ్యాండ్స్ పెడితే ఇంత, క్రాస్ కటింగ్ ఇంత, నార్మల్ కటింగ్ ఇంత, పైపింగ్ ఇంత, ఇట్లా చెప్పేదాన్ని నా దగ్గరకు వచ్చిన కస్టమర్. కానీ నేను ఆ మేడంని అడిగాను, మేడం మీరు ఎంత తీసుకుంటారు అక్కడ బోటిక్లోనూ, ఏ దానికి ఎంత తీసుకుంటారంటే ఆవిడ సింపుల్గా చెప్పారు, లైనింగ్ బ్లౌజ్కి అయితే 350 తీసుకుంటాను, లైనింగ్ మాదే అయితే 400 తీసుకుంటాను అని చెప్పారు. తర్వాత డ్రెస్ మెటీరియల్ స్టిచ్చింగ్కి 600, ఫ్రాక్ ఏదైనా కానీ ఇది నార్మల్గా కుట్టిస్తారు కదా డిజైన్స్ లేకుండా, దానికి 1200 అంట తీసుకుంటున్నామని చెప్పారు. డిజైన్ ఏమైనా పెడితే దానికి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాము, 500 ఎక్స్ట్రా తీసుకుంటాము అని చెప్పారు. తర్వాత ప్యాటర్న్ బ్లౌజెస్ ఎలా తీసుకుంటారంటే, నువ్వు హ్యాండ్స్ కన్నా పెట్టించుకో, ఫ్రంట్ కన్నా పెట్టించుకో, బ్యాక్ కన్నా పెట్టించుకో, మాకు అవసరం లేదు, ఏదన్నా పెట్టించుకో, 700. ప్యాటర్న్ బ్లౌజెస్ 700 అండి బోటిక్లో. తర్వాత నార్మల్ బ్లౌజులు, క్రాస్ కటింగ్ కానీ, నార్మల్ కటింగ్ కానీ, థ్రెడ్ పైపింగ్ కానీ, నార్మల్ కానీ, అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. బ్లౌజ్ 350 అంట ప్రైజ్ తీసుకునేది వాళ్ళు అయితే. నాకు ఈ కనుక్కున్న తర్వాత ఏమనిపించింది అంటే, ఇది ఏదో బాగానే ఉంది కదా అని అనిపించింది. కష్టంగా ఉందా ఇష్టంగా ఉందా అనే దానికన్నా కూడా అన్నిటికీ ఇలా పెట్టుకోవడం బెటర్ ఏమో అండి. మనం కూడా ఒకటి మంచి మార్జిన్ ఒకటి అట్లా సెట్ చేసుకొని, వాళ్ళకన్నా ఒక 200 తక్కువ ప్యాటర్న్ బ్లౌజ్కి, ఒక 100 తక్కువ నార్మల్ బ్లౌజ్కి పెట్టుకొని, ఈ బ్లౌజ్కి ఇంత అని చెప్తే నచ్చితే కుట్టించుకుంటారు, లేకపోతే లేదండి. వాళ్ళకి అక్కడ అన్ని డబ్బులు ఇచ్చి కుట్టించుకున్న వాళ్ళు ఉన్నారు అంటే, మనకి ఇప్పుడు 100 మెంబర్స్లో 50 మెంబర్స్ మన అట్లా వాళ్ళ దగ్గర కుట్టించుకుంటారు. ఒక 25% మనకన్నా తక్కువ తీసుకున్న వాళ్ళ దగ్గర కుట్టించుకుంటారు, ఒక 25% బోటిక్లో కుట్టించుకుంటారు కదా. మనకు ఆ 25 మెంబర్సే కానీలే, తక్కువ పని ఉంటుంది, తక్కువ డబ్బులు వస్తాయి, మనం కూడా అలానే కుట్టడమే మేలు, అలానే అలవాటు చేసుకోవడమే మేలు. ఇలా అలవాటు చేసుకుంటేనే మనం కూడా లైఫ్లో గ్రోత్ ఉంటుందని అర్థమైంది. నేను కూడా ఇప్పటి నుంచి బోటిక్ మేడంతో ఇచ్చి కుట్టించాలి, మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్, కాస్ట్ ఎక్కువ తీసుకొని అని అనుకుంటున్నాను. భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల నా ప్రయత్నం సక్సెస్ కావాలని ఆశీర్వదించాలి, కోరుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.